తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సంక్రాంతి కల్లా రైతు భరోసాను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే రేవంత్ రెడ్డిది 2 నాలుకల ధోరణి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శిస్తున్నారు. మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈ రోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. అయితే ఈ 2 నాలుకల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు. ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్. నిన్నొక మాట, నేడొక మాట, రేపొక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసిండు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు. వాటం తీరు మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.